మార్పు జరిగితేనే మనుగడ. ఫిటెస్ట్ ఆఫ్ ది సర్వైవల్లోని కాన్సెప్ట్ ఇదే. ఇలాగే ఉంటాం, ఇలాగే ఉండాలని కూర్చుంటే ముందుకెళ్లడం జరగదు. బహుశా అందుకనేమో సీఎం జగన్ అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించడంతోనే ఓ సిగ్నల్ పంపించేస్తున్నారు. టికెట్ రాకపోవచ్చనో, నియోజకవర్గం మారొచ్చనో, లేదా ఎంపీగా పంపిస్తామనో మానసికంగా సిద్ధం చేస్తూనే తాడేపల్లిలో అడుగు పెట్టేలా చేస్తున్నారు. అయినా సరే వ్యతిరేకత రాకుండా ఎలా చేయగలుగుతున్నారు? ఎవరు ఎదురు మాట్లాడకుండా ఏం మంత్రం వేస్తున్నారు? తాడేపల్లిలో జరుగుతోన్న ఆ మ్యాజిక్ ఏంటి? తగ్గేదేలే అంటున్న సీఎం జగన్ నిర్మోహమాటంగా సీట్ల కేటాయింపు, తన పర భేదం చూడడం లేదు. గెలుపే ముఖ్యం, అదే ఫార్ములా. 2-3 రోజులుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర హడావుడి ఎక్కువైంది. కనీసం 20 మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను కలిశారు. కాదు, ఆయనే స్వయంగా పిలిపించారు. ఇక్కడ సీఎం జగన్ ను కలవడం అంటే దాదాపుగా సీటు రావడం లేదనో, లేక వేరే నియోజకవర్గానికి మారుస్తున్నారనో, లేదంటే ఎంపీగా పోటీ చేస్తున్నారనో అర్థం. ఇలా సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన వారిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు, ప్రతివాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, సంతనూతలవాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. వీళ్ళందరికీ దాదాపుగా టికెట్లు ఇవ్వడం లేదనే చెప్పేశారంటున్నారు. వరుపుల సుబ్బారావును ప్రతిపాడుకు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ను రాజమండ్రి రూరల్ కు పంపించనున్నట్టు తెలిసింది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా సెలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు. అమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ ను పీగన్నవరం లేదా పాయకరావుపేట నుంచి బరిలోకి దింపే ఛాన్స్ ఉందంటున్నారు. జనసేన నుంచి గెలిచి వైసీపీకి మద్దతిచ్చిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అమలాపురం ఎంపీగా పంపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే రాపాకతో పాటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా సీఎం ను కలిశారు. పెద్దాపురం ఇన్ఛార్జిగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు వినిపిస్తోంది. జనవరి 2వ తేదీన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ కు పంపించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెప్తున్నారు. వెస్ట్ నియోజకవర్గంలో బీసీ లేదా మైనార్టీకి సీటు ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు. విజయవాడ వెస్ట్ సీటు తనకే వస్తుందంటున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. అభ్యర్థులు మారుస్తున్నారా, అభ్యర్థులు కంటిన్యూ చేస్తారా అనేది మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అది ఎవరిని పెడితే బాగుంటుంది అనేది ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేసుకుంటారు. అదే విధంగా నిజంగా 150 మంది అభ్యర్థులు మార్చి ఒకవేళ నీకు భయం ఏంటి అలాంటప్పుడు నీకే మంచిది కదా, నీకే ఫ్రీగా ఉంటుంది కదా గెలవడానికి. నీకు ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఉలుక్కు పడుతున్నావు దేనికి? ఒకటి వాస్తవం, 175 సీట్లు గెలిచే విధంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, మా ముఖ్యమంత్రి గారి పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది. మరోవైపు రాయలసీమ అభ్యర్థులపైన ఫోకస్ పెట్టారు సీఎం జగన్. రాయలసీమ ప్రాంత నాయకులు కూడా సీఎం జగన్ ను కలిశారు. వీరిలో మంత్రి గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా ఉన్నారు. మైదుగూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి సైతం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్ళొచ్చారు. ఇలా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అభ్యర్థుల ఎంపిక పనిలోనే ఉంటున్నారు సీఎం జగన్. బహుశా శుక్రవారం లేదా శుక్రవారం లోపే మరో లిస్ట్ వస్తుందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాలో కోపపడటాలో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేలో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. టికెట్లు ఇచ్చే విషయంలో అస్సలు మొహమాటానికే పోవడం లేదు సీఎం జగన్. టికెట్ ఇస్తే గెలుస్తారా లేదా ఇదొక్కటే కొలమానం. ఇందులో సొంత వారని చూడడం లేదు, తన సన్నిహితులు దగ్గర వాళ్ళనే బంధు ప్రీతి కూడా చూపడం లేదు. తమ ఫ్యామిలీ హిస్టరీ అంతా ఇంత అని చెప్పినా, నియోజకవర్గంలో తమ వర్గం అది ఇది అని చూపించుకున్నా సరే తన దగ్గరున్న లెక్కలతోనే మాట్లాడుతున్నారు తప్ప ఎవ్వరికి ఎక్కడా లొంగడం లేదు సీఎం జగన్. ఇక్కడ వ్యక్తిగత సంబంధాలని గాని, సామాజిక వర్గ సమీకరణాలు గాని పట్టించుకోవడం లేదు. ఒకే ఒక్క ఫార్ములా, గెలుస్తారా లేదా. ఇదే సూత్రంతో నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇలా నియోజకవర్గాల్లో మార్పులు చేయబోయే వారిలో
సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఆఖరికి మంత్రులు కూడా ఉన్నారు. అంతెందుకు, గతంలో కొన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు, ఇప్పుడు అక్కడ మార్పులు ఉండొచ్చు అంటున్నారు. మొహమాటాన్ని నిర్మోహమాటంగా వదిలిపెట్టి అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. వైనాట్ 175 అనే టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ అన్ని నియోజకవర్గాల్ని 1 by 1 సెటరైట్ చేసుకుంటూ వస్తున్నారు. 175 సీట్లు గెలవటం ఎలాగా అనే వ్యూహంతోనే ముందుకు వెళుతున్నాం. ఫలితాలు కూడా మీరు ఎన్నికల తర్వాత చూస్తారు. ఈ మార్పు ఆ మార్పు జరిగింది, వాళ్ళ అసంతృప్తి వీళ్ళ అసంతృప్తి ఇవేవి ఉండవు. ఖచ్చితంగా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కాబోవడం కోసమే కేవలం 151 వస్తే లాభం లేదని 175 కోసం ప్రయత్నం చేసే క్రమంలోనే కొందరిని మార్చటం, కొందరిని టికెట్లు తిరస్కరించడం, కొందరికి మళ్ళా రాబోయే కాలంలో పదవులు ఇచ్చే కార్యక్రమం చేయటం చేసి అంతర్గతంగా మేము అందరితో మాట్లాడుకుని సెట్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. దీనిలో అసంతృప్తులు తృప్తులకు తావులేదు. పార్టీ అధికారంలోకి రావడమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ నియోజకవర్గాల అభ్యర్థుల్ని మార్చే ప్రక్రియను ఆషామాషిగా ఏం చేయడం లేదు. ఒకటి కాదు, ఏకంగా 4 సర్వే రిపోర్టుల్ని పక్కన పెట్టుకుని మరీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. అంటే నియోజకవర్గాల్లో ఈ మార్పుల్ని 1కి 4 సార్లు పరిశీలిస్తున్నారని అర్థం. అన్ని సర్వే రిపోర్టుల్ని వడబోసిన తర్వాతే సిట్టింగుల్ని మారుస్తున్నారు సీఎం జగన్. సీఎం జగన్ దగ్గరున్న సర్వేల్లో ఒకటి ఐపాక్ టీం ఇచ్చిందైతే మరొకటి స్టేట్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది. మరో రెండింటిలో ఒకటి తన సలహాదారులు సన్నిహితుల ద్వారా చేయించుకున్న సర్వే అయితే ఇంకొకటి చెవిరెడ్డి అండ్ టీం చేసిన సర్వే. ఇలా 4 సర్వే రిపోర్టుల్ని పరిశీలించి వడపోసి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తున్నారు. అందుకే అసంతృప్తితో సీఎం జగన్ దగ్గరకు వెళ్లిన వాళ్ళందరి ముందు ఈ సర్వే రిపోర్టులు పెట్టి మరీ పార్టీ అధినేతగా అన్ని విషయాల్ని వారికి వివరిస్తున్నారు. సీటు కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సీఎం జగనే నేరుగా మాట్లాడుతున్నారు. గ్రాబ్ బాగోలేని చోట పోటీ చేసినా ప్రయోజనం ఉండదని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. అదే సమయంలో సీటు రాని వారి రాజకీయ భవిష్యత్కు తనది గ్యారంటీ అంటూ భరోసా ఇస్తున్నారు. 11 మంది ఇన్ఛార్జీల్ని మార్పు చేసిన సీఎం జగన్ రెండో జాబితా సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు జిల్లాల సిట్టింగ్ ఎమ్మెల్యేలని తాడేపల్లికి పిలిపించారు. 2 రోజులుగా ఇదే ప్రక్రియ నడుస్తోంది తాడేపల్లిలో. సీఎం దగ్గరకు వెళ్తున్న వాళ్ళలో మెజార్టీ నేతలకు ఈసారి సీటు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అందుకే సీటు ఎందుకు ఇవ్వడం లేదు, స్థానికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాలని వారికి వివరిస్తున్నారు. రిస్క్లో ఉన్న స్థానాన్ని గెలిపించడం నా వరకు వస్తే రామచంద్రపురం బ్రహ్మాండమైనటువంటి సర్వేలు ఉన్నాయి, హైయెస్ట్ సర్వేలు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం ఉన్నట్లయితే సిట్టింగ్కి ఎందుకు మార్చాల్సి వచ్చిందనేటువంటిది కూడా వారు వివరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంత వ్యతిరేకత రావచ్చు, లేదా వీరి పెర్ఫార్మెన్స్ని వారికి నచ్చకపోవచ్చు. వీరు పెర్ఫార్మ్ చేయలేదని నేను అన్నా. నిజానికి గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సమయంలోనే టికెట్లు ఎవరికిచ్చేది చెప్పుకొచ్చారు. ఆ సమయం నుంచే పలు దఫాలుగా సర్వేలు చేయించుకొని ఆ రిపోర్ట్ల ఆధారంగానే హింట్స్ ఇస్తూ వచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీస్లో జరిగిన వర్క్షాప్లో కొంతమందికి హెచ్చరికలు కూడా చేశారు. అభ్యర్థులపై స్థానికంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత, పార్టీ క్యాడర్తో వారికి ఉన్న సంబంధాలు, అభ్యర్థి పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల అంశాలని ప్రస్తావిస్తూ వచ్చారు. ఇప్పుడు వాటిని ఆచరణలో చూపిస్తున్నారంతే. అందులో భాగంగానే 2-3 రోజులుగా సుమారు 20 మంది ఎమ్మెల్యేలని సీఎం క్యాంప్ ఆఫీస్కు పిలిపించారు. వీరిలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఈసారి సీటు ఇవ్వడం లేదని చెప్పేస్తే మరికొందరికి నియోజకవర్గంలో మార్పులు చేసి రెడీగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకొందరిని లోక్సభ బరిలో దింపుతున్నట్టుగా చెప్పారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యమ స్పీడ్గా వ్యూహాల్ని అమలు చేస్తున్నారు సీఎం జగన్. సీట్ల పంపిణీని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రచారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈలోపు ఎన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.